హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కూడా రాజధాని అమరావతి గురించి మీకోసం నేను ఒక వీడియోనైతే తీసుకువచ్చాను. ఆ వీడియో ఏంటో, మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను. థంబ్నెయిల్లో చూసిన విధంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యాలు ఒకంత బాధనైతే మనకి కలిగిస్తాయి. ఎందుకు బాధ కలిగిస్తాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు దాని కాలం తీరి తుప్పు బట్టి పాడైపోతేనే మనకి మంచి వస్తువు అయిపోయింది అని ఒకంత బాధ కలుగుతుంది. అలాంటిది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, ఇవి చాలా వస్తువులు, చాలా సామాగ్రి, చాలా సంపద తుప్పు పట్టి పాడైపోతూ ఉంటే మనకి కాస్త బాధగానే అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. ఈ డౌట్ నేను మళ్ళీ పోయిన వీడియోలో కూడా చెప్పాను. ఎక్కువగా మీరు పైప్ లైన్లే చూపిస్తున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే రాజధానిలోకి నీరు అవసరం కనుక ఇంత పెద్ద పైప్ లైన్లను వేయడం జరుగుతుంది. పదే పదే నాకు వస్తున్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, కామెంట్ల రూపంలో, రాజధాని మునిగిపోతుంది, రాజధాని ముంపు ప్రాంతం, ఇది కృష్ణానది పొంగినప్పుడు కొట్టుకుపోయే ఏరియా, ఇక్కడ రాజధాని ఎందుకు అని పదే పదే నన్ను అడుగుతున్నారు. వారికి ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, రాజధాని కొట్టుకుపోవడం కాదు, రాజధాని వరదలో మునిగిపోవడం కాదండి. రాజధానికే నీరు అవసరం. ఎలా ఉంది? రాజధానికి నీరు అవసరం కనుక ఇంత పెద్ద పెద్ద భారీ పైప్ లైన్లను కృష్ణానది వరకు వేసి అక్కడ నుంచి రాజధానిలోకి నీటిని తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు రాజధాని అమరావతి అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదే తీసుకుందామండి. హైదరాబాద్ అంటే హైదరాబాద్ డక్కన్ ఏరియా, నాంపల్లి ఏరియా. మరి ఆ ఒక్క ఏరియానే కాకుండా అటు చూస్తే కొండాపూరు, శంకర్పల్లి, లింగంపల్లి, హైటెక్ సిటీ, మరియు ఇటు చూస్తేనేమో జడ్చర్ల, ఇటు చూస్తేనేమో ఎల్బీ నగరు, కూకట్పల్లి, కేపీహెచ్బి కాలనీ, ఇలా మేడ్చలు, ఇవన్నీ కలిపితేనే హైదరాబాద్ అవుతుంది. చుట్టూ కూడా 100 కిలోమీటర్ల చుట్టుకొలతతో హైదరాబాదు ఎటు చూసినా కానీ అంత డెవలప్ అయింది. సో అంత పెద్ద నగరానికి నీరు కోసం మొట్టమొదటగా గండిపేట చెరువునైతే ఆశ్రయిస్తారు. ఆ తరువాత కృష్ణానది నుంచి, అంటే సాగర్ నుంచి పైప్ లైన్ల ద్వారా హైదరాబాద్కి నీటిని తరలించి అక్కడ ప్రజల యొక్క నీటి అవసరాలను అయితే తీర్చుకుంటూ ఉన్నారు. అంటే నీటి అవసరం ఎంత ఉందో మీరు అర్థం చేసుకోండి, ఒక రాజధానికి కానీ ఒక మహానగరానికి కానీ. అదే హైదరాబాదులో అయితే నువ్వు బోర్ పాయింట్ తవ్వుతూ ఒక 1000 అడుగుల నేలలోకి వెళ్తే కానీ నీరు దొరకని పరిస్థితి. మరి మన రాజధాని అమరావతిలో ఒక 20-30 అడుగుల లోతు తవ్వితేనే పుష్కలంగా నీరు లభిస్తుంది. హైదరాబాదు చుట్టుకొలత మొత్తం 100 కిలోమీటర్లు అయితే, ఇప్పుడు మన అమరావతి గురించి మాట్లాడుకుంటే, అమరావతి అనేది ఒక 29 గ్రామాల రాజధాని మాత్రమే కాదండి. అటు చూడబోతే పెద్ద సిటీ విజయవాడ, మరియు ఇటు చూడబోతే ఇంకొక పెద్ద సిటీ గుంటూరు, మరియు ముందుకు చూడబోతేనేమో తెనాలి, వెనుకకు చూడబోతేనేమో సత్తెనపల్లి వరకు, మరియు నరసరావుపేట, ఇవన్నీ కూడా రాజధాని పరిధిలోకి వస్తాయి. రాను రాను కాలం గడిచే కొద్దీ ఇవన్నీ కలిసిపోయి ఒక మెగా సిటీగా తయారవుతుంది. మరి ఇంత మెగా సిటీకి నీరు కావాలి అంటే మరి ఇంత పెద్ద భారీ సైజులో పైపు లైన్లను వెయ్యాలి. మరియు కృష్ణానది ఒడ్డున ఉండటం వలన మనకి నీరు అనేది పుష్కలంగా లభిస్తుంది. మీ అందరికీ తెలుసో లేదో, హైదరాబాద్ అనేది అన్ని వాతావరణాలకి తట్టుకొని మనిషి ప్రశాంతంగా బతకగలిగినటువంటి ఒక ఏరియా, ఒక వాతావరణం ఉంటుంది. కానీ ఒక చిన్న లోటు ఏంటంటే, వేసవి కాలం వస్తే నీరు అక్కడ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అంటే నీరు అనేది ఒక రాజధానికి కానీ, ఒక పెద్ద సిటీకి కానీ
చాలా చాలా అవసరం. ఎందుకంటే రేపటి రోజున అమరావతిలో ఇంత పెద్ద సిటీగా ఎదిగినప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలలో కానీ ఊర్లలో కానీ పాపులేషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ కాలేజెస్ యూనివర్సిటీలు చాలా వచ్చాయి. ఒక 8 యూనివర్సిటీల వరకు అమరావతిలో ఇప్పుడే కొలువు తీరి విద్యాభ్యాసం చేస్తున్నారు విద్యార్థులు. మరి వీరందరి కోసం రేపటి రోజున ఇంకా 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 పనులు జరిగి సిటీ పెద్దదైనప్పుడు వాటర్ కావాలి కదా. మరి వాటర్ కోసమే కదా ఈ పైప్ లైన్లన్నీ వేసేది. అందుకనే మనకి రాజధానిలో అడుగు పెట్టిన దగ్గర నుంచి రోడ్డుకి ఇరువైపులా మనకి పైప్ లైన్లు అనేవి విపరీతంగా కనిపిస్తూ ఉంటాయి. మనం మాట్లాడుకునే అంశం ఏంటి? వాటర్ అనేది అమరావతికి చాలా అవసరం. రాజధాని వరదల్లో కొట్టుకుపోవటం కాదు, నీరే అమరావతికి కావాలి. అందువలనే కృష్ణానది నుంచి నీటిని తోడుకోవడానికి ఇంత పెద్ద పెద్ద పైప్ లైన్లను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారండి. ఇది రాజధాని మునిగిపోతుంది అనే వాళ్ళకి, లేదంటే రాజధాని కొట్టుకుపోతుంది అనే వాళ్ళకి సమాధానం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ పైప్ లైన్లు అన్నీ కూడా 6 సంవత్సరాల నుంచి, అంటే పనులు జరుగుతున్నప్పుడు 1 సంవత్సరం ముందుగానే ఇవన్నీ తీసుకువచ్చి అక్కడ డంప్ చేయడం అనేది జరిగిందండి. చూడండి మీరు, ఇవి ఎంత పెద్ద పైప్ లైన్లు అంటే అండి, ఎటు చూసినా కానీ ఆ పైప్ లైన్లో నిలబడి నేను చెయ్యి ఎత్తినా కానీ మనకి టాప్ అయితే అందలేదు. అంత పెద్ద పైప్ లైన్లు. అంటే ఇంచుమించుగా ఎటు చూసినా 7 అడుగుల వెడల్పుతో ఒక 2 అంగుళాల మందంతో చాలా బలంగా, చాలా మందంగా ఈ పైప్ లైన్లు ఉన్నాయండి. అయితే మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ పైప్ లైన్లు అన్నీ కూడా, ఈ పైపులన్నీ కూడా తిరిగి వాడుకోవచ్చు. పెద్దగా తుప్పు పట్టలేదు, క్వాలిటీ మెయింటైన్ చేశారని నేను పోయిన వీడియోలో కూడా చెప్పాను. చూడండి, ఈ రోడ్డు వెంబడి పైపులు చాలా ఎక్కువగా ఉన్నాయని నేను పదే పదే వీడియోలో మీకు చెప్తూ ఉన్నాను. అదే ఇప్పుడు నేను మీకు చూపిస్తూ ఉన్నాను. రాజధాని అమరావతిలో ఇంకొక పని కూడా మొదలైందండి. అదేంటంటే ఎలక్ట్రికల్ వర్క్. అంటే ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఈ రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్డు. సీడ్ యాక్సిస్ రోడ్డుకి సెంట్రలైజ్డ్ లైటింగ్ అనైతే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఆ విజువల్ కూడా చూడొచ్చు. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం వెళుతున్నటువంటి ఈ దారి ఏదైతే ఉందో 6 వరుసల రహదారి అండి. ఇది 6 వరుసల రహదారి. పూర్తయిపోయిన రోడ్లలో ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. అది చూస్తున్నారు కదా, సెంట్రలైజ్డ్ లైటింగ్ని ఏర్పాటు చేయడానికి తీసుకొచ్చినటువంటి ఎలక్ట్రికల్ పోల్స్. ఈ రోడ్లన్నీ కూడా 5 సంవత్సరాల క్రితమే వేసినటువంటి రోడ్లు. ఆ తర్వాత అమరావతిలో ఒక్క చిన్న రోడ్డు కూడా వేయలేదు. ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ ద్వారా ఆ రోడ్ల మీదకి వచ్చినటువంటి చెట్లన్నిటిని తొలగించడం వలన ప్రయాణం అనేది సాఫీగా సాగుతుందండి. ఇది ఇప్పటికైతే అమరావతి గురించి ఉన్నటువంటి అప్డేటు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి మీ అందరికీ నమస్కారం. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చి అమరావతి గురించి తెలుసుకుందామండి.